ఆంధ్రప్రదేశ్ వైకాపాకి చెందినటువంటి మాజీ మంత్రి అంటే జగన్మోహన్ రెడ్డి గారి గడిచిన 5 ఏళ్ల ప్రభుత్వంలో పేర్ని నాని గారు ఏదైతే కృష్ణా జిల్లాకు చెందినటువంటి మాజీ మంత్రిగా పనిచేయడం జరిగింది. అయితే ప్రస్తుతం ఆయన మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో అమలవుతున్నటువంటి మద్యం పాలసీకి సంబంధించి, అదేవిధంగా గత ప్రభుత్వంలో వాళ్ళు నడిపినటువంటి మద్యం స్కాములకు సంబంధించి వస్తున్నటువంటి ఆరోపణలపై మీడియా ముఖంగా మాట్లాడుతున్నారు. ఆయన చేసిన వ్యాఖ్యల గురించి మనం పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ భారత్ రెడ్డి గారు. సార్ నమస్కారం అండి. నమస్తే సార్, మొత్తంగా పేర్ని నాని గారు మద్యం స్కామ్ మా గవర్నమెంట్లో జరగలేదు, జరిగేది మొత్తం కూటమి ప్రభుత్వంలో, దీని మొత్తానికి కూడా రూపకల్పన మొత్తం కూడా నారా లోకేష్ గారు రెడ్ బుక్ అని చెప్పి చెప్పుకుంటూ వస్తున్నారు. ఈయన మాట్లాడే మాటల గురించి మీరే ఉంటారు? మద్యం స్కామ్ సంబంధించి పేర్ని నాని మొదటిసారిగా బయటికి రావడం జరిగింది. అసలు ఇటీవల మద్యం స్కామ్లో ఇరుక్కున్న మిథున్ రెడ్డి గురించే ముందస్తు బెయిల్కి వెళ్ళడం జరిగింది వైసీపీ నాయకులు. అసలు మద్యం స్కామ్ వేరు. అసలు మద్యం తాగి ఆంధ్రప్రదేశ్లో మరణించే వాళ్ళు అలా చూసుకున్నట్టయితే రోగాల బారిన పడ్డ వారి మీద పెద్ద విమర్శ ఉంది. దేశవ్యాప్తంగా మద్యాన్ని ప్రభుత్వమే అమ్మిన చరిత్ర వైసీపీ ప్రభుత్వానికి ఉంది. ఎందుకంటే దేశంలో ఎక్కడైనా కానీ అసలు వైసీపీ వచ్చిన కొత్తలో మేనిఫెస్టోలో సంపూర్ణ మద్య నిషేధం చేస్తామని చెప్పి హామీతోటి ఎన్నికల ప్రణాళికలో చేర్చడం జరిగింది. కానీ అది సంపూర్ణ మద్య నిషేధం చేయకుండా ప్రభుత్వమే మద్యాన్ని అమ్మడానికి సిద్ధమైంది, మద్యం అమ్మడం జరిగింది. ఆ మద్యం కల్తీ మద్యం అని చెప్పి చాలా ఆరోపణలు రావడం జరిగింది. చాలామంది అనారోగ్యానికి గురవడం జరిగింది, చాలామంది చనిపోవడం జరిగింది. ఇక పేర్ని నాని అన్నట్టుగా ఆ డిస్టిలరీని ఎందుకు బ్యాన్ చేయలేదు, అవే ఎందుకు నడుస్తున్నాయి? కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే ప్రభుత్వం మద్యం అమ్మకుండా ఎవరైతే గతంలో మిగతా రాష్ట్రాల్లో ఏ విధంగా అయితే ప్రైవేటు వ్యక్తుల ద్వారా అమ్మిస్తారు, ఎందుకంటే ప్రైవేటు వ్యక్తులు అమ్మినప్పుడు ప్రభుత్వం నియంత్రణ ఉంటుంది. వాళ్ళు ఏ విధంగా అమ్ముతున్నారు, వాళ్ళు ఏమన్నా కల్తీ చేస్తున్నారా అనే నియంత్రణ ప్రభుత్వానికి ఉంటుంది, వాళ్ళ మీద అజమాయిషి ఉంటుంది. కాబట్టి ఆ విధంగా దాన్ని పక్కన పెట్టడం జరిగింది. ఇప్పుడు చూసుకున్నట్టయితే ఎందుకు ఎంక్వైరీ చేయలేదు మా మీద అంటే, ఇప్పుడు ఎంక్వైరీ 6 నెలల పాటు అసలు వైసీపీ నాయకుల మీద ఎవరి మీద ఎంక్వైరీలే జరగలేదు. దాని మీద చంద్రబాబు నాయుడు గారు విమర్శలు కూడా ఎదుర్కోవడం జరిగింది. ఇప్పుడిప్పుడే ఒక ఎంక్వైరీ ప్రారంభమైంది. మరికొద్ది రోజుల్లో ఈ మద్యానికి సంబంధించి ఏం జరిగింది ఏందని ఎంక్వైరీ వచ్చే అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. ఈలోపు పేర్ని నాని ముందుకొచ్చి అసలు ప్రభుత్వానికి గుర్తు చేసినట్టు అనిపిస్తుంది. మద్యం అమ్మకాలు ఏ విధంగా ఉంది, మేము ఎందుకు ఎంక్వైరీ చేయలేదు, ఎందుకు రద్దు చేయలేదు అని చెప్పి ఒకవేళ ప్రభుత్వం మర్చిపోయి ఉంటే ప్రభుత్వానికి గుర్తు చేసినట్టుంది. ఖచ్చితంగా మద్యం కుంభకోణం ఏం జరిగింది, దానికి సంబంధించిన వివరాలు అయితే ఖచ్చితంగా ప్రభుత్వం బయటపెట్టే అవకాశాలు అయితే మనకు కనిపిస్తుంది. సార్, ఇటీవల చూసుకుంటే తాజాగా జరిగినటువంటి పార్లమెంట్ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ టీడీపీ పార్లమెంటరీ నేత అయినటువంటి లావు శ్రీకృష్ణదేవరాయలు గారు మద్యం కుంభకోణం జరిగిందని చెప్పేసి మాట్లాడుకుంటూ వస్తూ ఆధారాలన్నీ కూడా పార్లమెంట్ వ్యాప్తిగా తేటతెల్లం చేశారు. అంటే ఎన్ని వేల కోట్లు దుబాయ్కి కానీ ఇతర దేశాలకు తరలించని చెప్పుకుంటూ వస్తూ అదే రోజున దేశ హోంమంత్రి అయినటువంటి అమిత్ షా గారిని కూడా కలిసి మద్యం స్కామ్కి సంబంధించి పూర్తి వివరాలు అక్కడ అప్పచెప్పారు. మరి అంత జరిగినా కూడా ఈ పేర్ని నాని గారు ఈ విధంగా ప్రెస్ మీట్ మాట్లాడడం ఎంతవరకు సమంజసం అంటారు? అంటే ప్రతిపక్షం అన్నప్పుడు మాదేం తప్పలేదు అంటే ఆ కేసు వచ్చేలోపే మనమే అవతల మీద అటాక్ చేస్తే అయిపోద్ది, మేము ముందే చెప్పాం కదా మమ్మల్ని అటాక్ చేయడానికి సిద్ధమవుతున్నారని చెప్పి అనే విధంగా సానుభూతి పొందడానికి ప్రయత్నించేది ఒక భాగం. ఎందుకంటే ముందస్తుగానే ఒకవేళ మమ్మల్ని అటాక్ చేసే అవకాశం ఉంటుంది, మా మీద రైడ్ చేసే అవకాశం ఉంటుంది, గత ప్రభుత్వంలో జరిగిన మద్యం కుంభకోణానికి సంబంధించి ఎంక్వైరీ చేసే అవకాశం ఉన్నప్పుడు ముందే ఒకసారి వచ్చి ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత ముందే మేము చెప్పాం మా మీద ఏమంటారు కక్ష సాధింపు చర్యల్లోనే భాగంగానే ఇవన్నీ చేస్తున్నారని చెప్పి రేపు ఏదైనా కేసుల్లో ఇవి బయటకు వచ్చినప్పుడు ఎంక్వైరీ స్టార్ట్ అయినప్పుడు ఇది చెప్పుకోవడానికి ఇది ఒక అవకాశంగా కనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఏదైతే మద్యం కుంభకోణం జరిగిందని చెప్పి హోంమంత్రికి ఆ వివరాలు ఇవ్వడం జరిగిందో ఆ వివరాల ప్రకారం ఎవరు ఆ మద్యం స్కామ్లో ఇరుక్కున్నారు, ఇప్పటికే ఆ మద్యం స్కామ్కి సంబంధించి మిథున్ రెడ్డి మీద కేసు బుక్ అవ్వడం జరిగింది. ఆయన ముందస్తు బెయిల్ కూడా ప్రయత్నించడం జరిగింది. అది కొంత కోర్టులో ఊరట లభించినప్పటికీ ఆ మద్యం కేసు అనేది ఒక మన ఆంధ్రప్రదేశ్కే కాకుండా ఇప్పటికే తెలంగాణ, ఢిల్లీ, తమిళనాడు కూడా అంటుకున్నదని చెప్తున్న సందర్భంలో ఈ మద్యానికి సంబంధించి కేసు వివరాలు బయటకు వచ్చే క్రమంలో ఆ మద్యాన్నే వీళ్ళు ప్రధాన టాపిక్గా తీసుకోవడం జరిగింది. కాబట్టి వీళ్ళు ముందే దీని గురించి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతున్నారంటే వీళ్ళకి సమాచారం ఉండి ఉంటుంది. ఖచ్చితంగా దీని మీద ఎంక్వైరీ చేసే అవకాశం ఉంటుంది. ఎంక్వైరీ
ఎంక్వైరీలో వీళ్ళ నాయకులు దొరికే అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో ముందస్తుగా వచ్చి ఈ మద్యానికి సంబంధించిన స్కామ్ మాకు సంబంధం లేదని చెప్పే ప్రయత్నంలో భాగంగానే ప్రెస్ మీట్ పెట్టినట్టుగా కనిపిస్తుంది. ఎందుకంటే ఇటీవల కాలంలో రాంబాబు కానీ రోజా కానీ ఎక్కువగా ప్రెస్ మీట్లు పెట్టిన సందర్భాన్ని చూసాం, కానీ పేర్ని నాని ఈ మధ్య ఎక్కడ కూడా మనకు కనిపించిన సందర్భాన్ని చాలా తక్కువ సందర్భాలు ఉన్నాయి. ఈరోజు స్పెషల్గా వచ్చి ఈ మద్యం మీద మాట్లాడుతున్నారంటే వాళ్ళకి ఏదో సమాచారం ఉండి ఉన్నట్టుగా మనకు అనిపిస్తుంది. ఓకే, అంటే ఓ పక్క మరి మిథున్ రెడ్డి గారేమో హైకోర్టు చుట్టూ మధ్యంతర బెయిల్స్ అని ఇలా తిరుగుతున్నాడు, మరి ఇవన్నీ కూడా పేర్ని నాని గారు చూడట్లేదు అంటారా? అవన్నీ వీళ్ళకు చుట్టుకుంటాయని. ఎందుకంటే మిథున్ రెడ్డి ఆల్రెడీ ఈ మద్యం కేసులో ఇరుక్కున్నాడు, లబ్ధి చేకూరేటట్టు చేశాడు మద్యం కేసులో. దానికి సంబంధించి ప్రభుత్వ ఆదాయాన్ని కొల్లగొట్టారనే ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో వాళ్ళు బయటపెట్టిన సందర్భంలో దీనికి సంబంధించి మరింత లోతుగా ఎంక్వైరీ జరిగినట్టయితే వైసీపీ నాయకులు ఎవరెవరు ఇరుక్కుంటారు, అసలు మద్యం స్కామ్, అసలు దేశవ్యాప్తంగా మద్యం స్కామ్ అనేది ఈ 4-5 ఏళ్ల కాలంలో చూసుకున్నట్టయితే మొత్తం మద్యం చుట్టే తిరుగుతుంది. మద్యం వ్యాపారం ఒకటైతే అందులో స్కామ్లు ఒకటి. ఒకవైపు ఏమో ప్రభుత్వాలే మద్యాన్ని బ్యాన్ చేయాలని చెప్పడం, మద్యాన్ని బెల్ట్ షాప్లో తీసేయాలని చెప్పడం, మరొక వైపు మద్యంలోని స్కామ్ జరగడం అనేది, అంటే ప్రతి ప్రభుత్వానికి కూడా మద్యమే ఒక ఆదాయమైన నేపథ్యంలో ఇప్పుడు దాన్ని వదులుకోలేరు అలా అని చెప్పి దాన్ని కంటిన్యూ చేయలేని పరిస్థితిలో ఇప్పుడున్న ప్రభుత్వాలు ఇప్పుడు ఎంక్వైరీ ఖచ్చితంగా జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలోనే పేర్ని నాని ఈ విధంగా ప్రెస్ మీట్ పెట్టినట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఓకే, థ్యాంక్ యూ సార్. Please subscribe to Leo News for more videos.